హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే ఇప్పుడే స్కూల్కి వెళ్ళి వచ్చానండి. క్రిస్మస్ పనులు స్టార్ట్ చేశానని ఒక థంబ్నెయిల్ పెట్టి వీడియో పెట్టే కదండి. దానికైతే మంచి వ్యూస్ వచ్చాయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ చేస్తున్న అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. అదేవిధంగా మీరు కనుక మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈరోజైతే షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నామండి. వెళ్తే మాత్రం వీడియో అనేది షూట్ చేసి ఖచ్చితంగా వ్లాగ్ అనేది షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, మేమైతే షాపింగ్కి జీవి మాల్కి వెళ్ళామండి. ఇది కొత్తదండి, పాతది వేరే సైడ్ ఉంది. ఇదైతే మా ఏరియాకి దగ్గరగా ఉంటుందని చెప్పేసి ఇక్కడికి వెళ్ళామండి. ఈసారి క్రిస్మస్ షాపింగ్ చాలా లేట్ అయిపోయిందండి. ఇంకా 3 or 4 డేసే ఉంది. ఇంకా ఈరోజు వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఈ వీడియో ఎంతోసేపు ఉండదండి, ఒక 3.5 minutes అంతే ఉంటుంది. 3 minutes and 34 seconds. వీడియో చూసేవాళ్ళు ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. వీడియో నచ్చడం అంటే ఇందులో ఏముంది, ఈ వ్లాగ్లో కంటెంట్ ఏముంది అని డౌట్ వస్తుందేమో. అంటే కంటెంట్ లేకపోయినా కూడా ఇట్లా మన వ్లాగ్స్ వీడియోస్ షూట్ చేసి తర్వాత ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయటం కూడా హార్డేనండి. ఏదైనా వీడియో యూట్యూబ్లోకి వస్తుందంటే దాని వెనక ఎంతో హార్డ్ వర్క్ ఉంటుందండి. ఏది సింపుల్గా రాదు, హార్డ్ వర్క్ ఉంటుంది. అంటే కొంతమంది ఉంటారండి మనల్ని అభిమానించే వాళ్ళు, చూస్తారు. వ్లాగ్స్ షేర్ చేసినా కూడా, ఇంకేమైనా వీడియోస్ షేర్ చేసినా కూడా చూసి మనకు మంచి కామెంట్ పెట్టి మనకు బూస్టప్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఇప్పుడే 3rd floorకి వెళ్తున్నామండి. పిల్లల డ్రెస్సెస్ అక్కడే ఉన్నాయంటే వెళ్తున్నాం. షాపింగ్ చేసిందంతా కూడా వీడియో షూట్ చేయలేదండి. మనం డ్రెస్సెస్ చూసింది, సెలెక్ట్ చేసుకుంది అవన్నీ కూడా నేను షూట్ చేయలేదు. జస్ట్ ఓవరాల్గా నచ్చినవి అట్లా చిన్న వీడియో క్లిప్ తీసుకొని షేర్ చేస్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా మోడల్గా బాగున్నాయి కాబట్టి జస్ట్ అలా షేర్ చేశాను. తర్వాత నేను కూడా ఒక శారీ తీసుకున్నానండి. పిల్లలకి తీసుకున్న తర్వాత నేను కూడా ఒక శారీ తీసుకున్నా. పిల్లలకి తీసుకునేవి నేను వీడియో షూట్ చేయటం మర్చిపోయినా. పిల్లలు సైలెంట్గా ఉండరు కదా మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే, ఇంకా అందువల్ల వాళ్ళది నేను షూట్ చేయటం మర్చిపోయా. ఇప్పుడు నేను ఈ శారీ చూసుకునేటప్పుడు సారీ పిల్లల్ని చూసుకున్నారు, అందుకే కొద్దిగా చిన్న క్లిప్ నేను తీసుకోగలిగా. ఓకే అండి, ఫైనల్గా అయితే షాపింగ్ అయిపోయింది. ఇంకా రిటర్న్ అవుతున్నామండి ఇంటికి. ఇది జీవి మాల్ అవుట్ సైడ్ అండి, ఫ్రంట్ సైడ్ లొకేషన్ అనమాట ఇది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.